హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సోరకాయ సర్వపిండి అన్నట్టు. ఈ సొరకాయ సర్వపిండి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము కుడకలని ఇట్లా తురిమేది ఉంటుంది కదండి, దాంతో కట్ చేసుకొని లోపల గింజలు తీసేసి దానితో పీసెస్ కట్ చేసుకొని దాన్ని తురుముకోవాలండి. తురుముకుంటున్నప్పుడు మనకు వాటర్ వస్తుంటుంది, మనము ఇంకా సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు దానికి. ఆ వాటర్ తోటే మనకి పిండి తడుపుకుంటాము. ఇప్పుడు నేను కొన్ని పల్లీలు పచ్చి వేసుకుంటున్నా, కొన్ని పల్లీలు, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మిక్సీకి పట్టుకుంటున్నాను. ఈ నువ్వులు ఏమో పిండిలోనే కలుపుకోవాలన్నట్టు, మనము తురుముకున్నది ఉన్నది కదా దాంట్లోనే వేసుకుంటున్నాను నువ్వులు. దాంట్లోనే కొంచెం హోమా కూడా వేసుకోవాలి, చాలా మంచిది, అరుగుదల ఉంటుంది. మళ్ళీ హోమా వేసుకుంటే కొంచెం బరకగా పట్టుకోవాలండి, మెత్త పేస్ట్ అవసరం లేదు. ఆ బరకగా పట్టుకున్న దాన్ని దాంట్లో వేసి మొత్తం దాంట్లో వేసి మిక్సీ వేసి సొరకాయ తురిమిన దానికి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకుంటూ మనకి ఎంత పిండి సరిపోతుందో, అసలు వాటర్ వేయడం అవసరమే లేదు, ఇంకా దాంతో మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. దాంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మంచిగా తడుపుకోవాలండి. ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా గట్టిగా చేసేసుకోవాలి మనము సర్వపిండికి సరిపడా అంతా. నేను అందులో మంచిగా పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ముద్దలా చేసుకుంటున్నాను. మంచిగా సరిపోతుందండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇక అయిపోయింది నాది, ఒక బాల్ లాగా అయిపోయింది మొత్తము పిండి మొత్తము. దాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా పిండి, కారము, నువ్వులు అట్లా కూడా వేసుకోవచ్చు, ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి ఎవరైనా. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని కొంచెం బాల్ తీసుకొని మొత్తం ఆయిల్ రుద్దేసి దానికి ఇది సర్వపిండి లాగా మనం సేమ్ సర్వపిండి ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూడండి, నేను బాల్ తీసుకున్నాను, అట్లా పెట్టేసుకొని మంచిగా కొందరు పల్స ఇష్టపడతారు, కొందరేమో మందంగా చేసుకుంటారు. పల్స చేసుకొని హోల్స్ లాగా పెట్టినాం అనుకోండి, ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసినాం అనుకోండి, అది చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ట్రై చేయండి. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి, మంచిగా కాలుతా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మా పిల్లలకు కూడా ఇష్టం ఇవి, మేము అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాము. ఎక్కువ నార్మల్ సర్వపిండి కన్నా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు, క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.